ఏ రాయి అయితేనే. అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో సెప్టెంబర్ 12, 2003లో ప్రచురితమైంది. ఏమండి, మనం కూడా కేబుల్ పెట్టించుకుందామా అన్నాను. ఆయన వాళ్ళ కుర్చీలో జార్లపడి రెండోసారి దినపత్రిక చదువుతున్న సమయం చూసి ఆయన పలకలేదు. వినిపించిందో లేదో, వినిపించనట్లు నటిస్తున్నారో ఎందుకైనా మంచిదని రెట్టించాను. ముఖానికి అడ్డంగా పెట్టుకున్న పేపరు పక్కకి జరపనైనా జరపకుండా, ఏ పక్కింటి పార్వతమ్మగారు పెట్టించుకున్నారా అన్నారు. గొంతు అమాయకంగా ధ్వనించినా అందులోని వెటకారం నాకు అర్థం కాకపోలేదు. అబ్బే, మీ కొలీగ్ కొండలరావు గారు పెట్టించుకున్నారని కబరొచ్చింది అన్నాను. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. ఈసారి పేపర్ పక్కకి జరిపి నాకేసి సూటిగా చూస్తూ, కిందటిసారి ఏమన్నావు అన్నారు నిలదీస్తున్నట్టు. కిందటిసారి అంటే అన్నాను సందేహంగా. రంగుల టీవీ కొనుక్కుందామన్నప్పుడు ఏమన్నావో గుర్తులేదు. మళ్ళీ ఇంకెప్పుడు ఏది అడగనండి, ఈ ఒక్కటి అంటూ బతిమాలలేదు అన్నారు. అంతగా బతిమాలితే గాని ఏది కొనరుగా మరి అన్నాను సమర్థించుకుంటూ. ప్రతిసారి ఇలా వెంటబడి బతిమాలే నెగ్గించుకుంటున్నావు అన్నారు దెప్పుతున్నట్టు. అవును మరి, ఆర్డర్ ఇవ్వడానికి మీ బాస్ని కాను కదా అన్నాను. అయినా ఇప్పుడు కేబుల్ లేకపోతే ఏ అన్నారు. అమ్మయ్య, కాస్త మెత్తబడ్డారు లెమ్మని ధైర్యం తెచ్చుకుని, బోలెడు మంచి సీరియల్స్ వస్తున్నాయని అందరూ చెబుతున్నారండి అన్నాను. ఉన్నవి చూడ్డానికే నీకు టైం సరిపోవడం లేదు కదా, పైగా ఈ టీవీ వచ్చాక రేడియో వినడం తగ్గించేశావు, పుస్తకాలు చదవడం తగ్గించేశావు, నా సంగతి కూడా పట్టించుకోవడం లేదు, పగలు రాత్రి అంటూ లేదు, ఆదివారాలంటూ లేవు, ఎప్పుడూ ఆ టీవీ ముందు కూర్చుంటే ఇంట్లో పనులు సరిగ్గా సాగకపోవడం, నీ కళ్ళు పాడవడమును. ఉన్నదాంతో తృప్తిపడ్డం నేర్చుకోవాలి గాని చిన్నపిల్లలా చూసిందల్లా కావాలంటే ఎలా అన్నారాయన. అందరూ పంచభక్ష పరమాన్నాలతో భోంచేస్తుంటే మనం పండగొచ్చినా పబ్బం వచ్చినా మామూలు భోజనమే చేస్తున్నట్టుగా ఉంది. ఎంత మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయో, ఎన్ని మంచి సీరియల్స్ వస్తున్నాయో, అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే నేను వింటూ వెర్రిమొహం వేసి కూర్చోవలసి వస్తోంది అన్నాను ఉడుకుమోత్తనంతో. అదుగో, ఆ పోటీ మనస్తత్వమే మంచిది కాదు. లేనిపోని కోరికలన్నీ పుట్టుకొస్తాయి, వాటితో పాటే దురాశలు, నిరాశలు. అందుకే కోరికల్ని త్యజించమన్నారు ఋషులు. అసలు కోరికే దుఃఖానికి హేతువు అన్నాడు బుద్ధుడు. కోరికని అవగాహన చేసుకోమన్నాడు జేకే. అసలు కోరిక అంటుంటే ఆయన మాటలకి అడ్డొస్తూ, అబ్బా, ప్రతి దానికి వేదాంతాన్ని బోధించకండి, కోరికల్ని చంపుకోమంటూ జీవితం మీద విరక్తి పుడుతుంది కూడాను అన్నాను. కోరికల్ని చంపుకోమనడం లేదు, అసలు కోరికల్ని పుట్టించడం దేనికి? కోరికలు ఎలా పుడుతున్నాయో ఎప్పుడైనా గమనించావా? నీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఏ ఏ సందర్భాల్లో బయలుదేరుతున్నాయో ఎప్పుడైనా గమనించావా? ఇవి మంచి ఆలోచనలు, ఇవి చెడ్డ ఆలోచనలు అని ముందే నిర్ణయాలకు రాకుండా ఉదాసీనంగా గమనిస్తూ వాటిని తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఎన్నిసార్లు చెప్పినా అలా చేసి చూడమే. ఇప్పుడు ప్రయత్నించు. ఒక కోరిక ఎన్ని రకాల కోరికలకి దారితీస్తుందో, ఒక కోరిక తీరగానే దాని మీద మోజు తీరిపోయి మరో కోరిక ఎలా పుడుతోందో, ఉన్న స్థితి మీద ఎందుకు ఆసక్తి కలగడం లేదో, ఉన్న దాని మీద ఎందుకు శ్రద్ధ ఉండడం లేదో, మనస్సు పరిపరి విధాల ఆకర్షణలకు ఎలా గురి అవుతోందో నువ్వే తెలుసుకుంటావు అన్నారు. ఏదైనా కొనడం ఇష్టం లేనప్పుడు, ఖర్చు పెట్టడం ఇష్టం లేనప్పుడు ఇలాగే డొంక తిరుగుడుగా ఉపన్యాసాలు ఇస్తుంటుంటారు. ఆ తత్వబోధకి నాకు ఒళ్ళు మండి ఇక లాభం లేదని నోరు మూసు కూర్చున్నాను. నేను ధ్యానం చేసుకుంటున్నాను అనుకున్నారేమో. వాలు కుర్చీలో నడుం వాల్చి మళ్ళీ పేపర్ ముఖానికి అడ్డంగా పెట్టుకున్నారు. ఈయన ఎప్పుడూ అంతే. నాలో కోరికలు ఉప్పొంగుతుంటే చన్నీళ్లు చల్లేస్తారు. ఒకసారి ఒక టీవీ ప్రోగ్రాం వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకి నేను సరైన సమాధానం రాసినందుకు లాటరీలో నాకు మొదటి బహుమతి వచ్చింది. అంటే సరైన సమాధానం రాసిన వాళ్లలో నాకే బహుమతి వచ్చింది. అమృతసర్కి 2 ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు. రాను పోను నేను ఎగిరి గంతేశాను. నాకు కొత్త కొత్త ప్రదేశాలు చూడడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అవకాశాలే రావు. అలాంటిది అంత అనాయాసంగా అక్కడ స్వర్ణ దేవాలయాన్ని దర్శించే అవకాశం కలుగుతున్నందుకు గర్వంగా కూడా అనిపించింది. కానీ ఆయన సొడ్డు వెయ్యనే వేశారు. టిక్కెట్లు దొరికితే సరిపోయిందా
అక్కడ హోటల్లో ఉండడానికి ఇతర సదుపాయాలకి బోలెడవుతుంది. అసలే చలికాలం. దానికోసం స్వెట్టర్లు సాక్స్ కొనుక్కోవడం, ఇంటికొచ్చాక మూలపడ్డం. ఎందుకొచ్చిన బాధ? తీరి కూర్చుని ఎందుకు ఆ ఖర్చులు ప్రయాస? అవన్నీ చూడాలనే కోరిక లేకపోతే ఏ బాధ ఉండదు కదా అని కొట్టిపారేశారు. నా ప్రాణం ఉసూరుమంది. గయ్యమంటూ బెల్లు మోగింది. పరధ్యానంలో ఉండడం వల్ల నా గుండె జల్లుమంది. మెల్లగా లేచి వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఎవరూ కనిపించలేదు. పక్కకి తిరిగి చూస్తే కిటికీ దగ్గరున్న పోస్ట్ బాక్సులో కాగితం కనిపించింది. తీసి చూశాను. ఎలక్ట్రిసిటీ బిల్లు. పట్టుకెళ్ళి ఆయన చేతికిచ్చాను. విప్పి చూసి చూడు ఎంతొచ్చిందో అన్నారు. ఆ షాక్ నాకు కూడా తగలాలని నేను ముట్టుకోలేదు. కిందటిసారి కన్నా 200 పెరిగింది తెలుసా అని గాండ్రించారు. నేను మౌనం వహించాను. లేకపోతే ఇంకా రెచ్చిపోతారని. ప్రభుత్వం చేసిన దానికి మధ్య నా మీద ఎగురుతారెందుకో. అయినా ఆయన ఊరుకోలేదు. పని మనిషి చీటికి మాటికి నాగాలు పెడుతోంది. బట్టలు ఉతుక్కోలేకపోతున్నాను, వాషింగ్ మిషన్ కొనండి అని బతిమాలితే పోనీ కదా అని అప్పో సొప్పో చేసి కొన్నాను కదా. వేడినీళ్లు కాస్తుంటే గ్యాస్ బోలెడైపోతోంది. గ్యాస్ బిల్లు కూడా పెరిగిపోయింది. గౌరిగారు వాళ్ళు గీజర్ కొనుక్కోమన్నారు. మనం కూడా కొనుక్కుందామండి, గ్యాస్ కలిసొస్తుంది అని గోల పెడితే సరే కదా అని గీజర్ కొన్నాను. తర్వాత ఎలక్ట్రిక్ సూయింగ్ మెషిన్. టీవీలో చూపించే ప్రతి వ్యాపార ప్రకటన చూడ్డం, అవి కొనమని నా వెంట పడ్డాం. ఈ గ్లోబలైజేషన్తో నా కొంప గుండం అయ్యేట్టుంది అంటూ విరుచుకుపడ్డారు. ఈ మధ్య ప్రతి దానికి గ్లోబలైజేషన్ అంటూ నా మీద విసుక్కుంటున్నారు. షాంపూ సీసా కొనమన్నా, కొత్తగా వచ్చిన మేలు రకం కోల్డ్ క్రీమ్ తెమ్మన్నా విసుక్కుంటున్నారు. ప్రపంచ సుందర పోటీల్లో మన వాళ్ళకి కిరీటాలు పెట్టడం వాళ్ళ అందాలకి మూర్ఛపోయి కాదు, మన మార్కెట్ని దోచుకోవడానికే అంటారాయన. నాలాంటి వెర్రుబగల వాళ్ళు ఉండబట్టే అగ్రరాజ్యాల వాళ్ళ ఆటలు సాగుతున్నాయట. నేనెంతసేపు ఆ టీవీ పట్టుకుని వదలంట. వాతావరణం సుముఖంగా లేదని గ్రహించి కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెడదామని లేచాను. ఇంతలో టెలిఫోన్ మోగింది. ఫోన్ చేసింది మా చెల్లెలు. అది మాట్లాడడం మొదలెడితే ఫోన్ పట్టుకున్న చెయ్యి తిమ్మిరెక్కే వరకు ఆపదు. మధ్యలో నేనేదైనా మాట్లాడబోతే చెప్పేది పూర్తిగా విను, మధ్య మధ్యలో బ్రేక్ వేయకు అంటుంది. మౌనంగా వింటుంటే వింటున్నావా అని హెచ్చరిస్తుంది. ఆ అంటే ఊ అన్నా అనవే అంటుంది. ఊ ఊ అంటుంటే మూలుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా నయం, వంటింట్లోకి వెళ్ళి పొయ్యి మీద నీళ్లగిన్నె పెట్టాక ఫోన్ మోగలేదు. ఆ నీళ్లన్నీ మరిగిపోయి ఉండేవి. నాకసలే మతిమరుపు ఎక్కువ. ఫోన్లో నేను హలో అనగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. మీకిద్దరికీ కూడా అన్నాను. ఫోన్ బిల్ ఎక్కువ అవుతోంది ఈ మధ్య, పెట్టేస్తున్నాను అని టక్కున పెట్టేసింది. ఇది వరకు నేనెన్నోసార్లు హెచ్చరించాను దాన్ని. ఫోన్లో అంతంతసేపు మాట్లాడితే ఈలోగా ఎవరైనా ఫోన్ చేస్తే చెడిపోయిందనుకుంటారు, బిల్లు సంగతి సరే సరి అని. కానీ కలుసుకుని కబుర్లు చెప్పుకోవాలంటే చీటికి మాటికి కుదరదు కదా. బోలెడు దూరంలో ఉన్నాం. బస్సులో ప్రయాణం చేసే ఓపిక లేదు. ఆటోలకి బోలెడు ఖర్చు. పర్వాలేదులే, ఆటో మీద ఖర్చు కంటే ఫోన్లో మాట్లాడుకుంటే నయం కదా అనేది. ఇప్పుడు వెనక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకేనేమో పాపం మా ఆయన వేదాంతం పేరుతోనో గ్లోబలైజేషన్ పేరుతోనో కోరికల్ని చంపేసుకోమంటారు. కాదు కాదు, కోరికలు పుట్టకుండా చూసుకోమంటారు. అలాగని అవి పుట్టకుండా బలవంతంగా నిరోధించడం కాదుట. ఉన్న స్థితిని అవగాహన చేసుకుంటే అవే పుట్టకుండా ఉంటాయట. ఒకవేళ పుడితే వాటిని పోషించే స్తోమత మాకు లేదని వాటికి అర్థమవుతుందన్నమాట. ఇటు వేదాంతం వంట పట్టించుకోవడమో, అటు ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకోవడమో ఏ రాయి అయితేనే పళ్ళు ఉడగొట్టుకోవడానికే అన్నట్టు. ఇంతకీ ఆ కేబుల్ని నా మనసులోంచి పీకేసేది ఏదైతేనే. కథ సమాప్తం.